పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 54వ అధ్యాయం 10వ వచనం. దేవుని ప్రేమకు ఉన్న అత్యంత మనోహరమైన సుగుణాలలో ముఖ్యమైనది ఏమిటంటే నిత్యము నిలిచి ఉండటమే. భూమి పునాదులు వాటి స్థానాన్ని తప్పినా మన కృపగల యెహోవా నిబంధన కాని, ఆయన దయ కాని ఆయన ప్రజల మీద ఉండకుండా తప్పిపోదు. ఆత్మావేశం ద్వారా ప్రకటింపబడిన ఈ స్థిరమైన నమ్మకం బట్టి నా ప్రాణం ఎంతగా సంతోషిస్తుందో చెప్పలేను. ఈ సంవత్సరం దరిదాపు గడిచిపోయింది. నా జీవిత దినాలు కూడా తరిగిపోతున్నాయి. కాని నా ప్రభువు ప్రేమలో మార్పు లేదు. పాత దీపాల స్థానంలో కొత్త దీపాలు ఉంచబడుతున్నాయి. ప్రతి దానిలో నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది. కాని మన ప్రభువు ఎప్పటికీ అలాగే ఉంటాడు. భూకంపం వచ్చినప్పుడు పర్వతాలు సైతం బోర్లద్రోయి పడతాయి. కాని నిత్యుడైన దేవుని మీద ఏ శక్తి ప్రభావం చూపలేదు. గడిచిపోయినదేదైనా, గడుస్తున్నదేదైనా, భవిష్యత్తులో రాబోయేదేదైనా నా దేవుడు నా మీద జాలి పడకుండా చెయ్యలేదు. నా ప్రాణమా, శాశ్వతమైన ప్రభువు దయలో విశ్రాంతి తీసుకో. ఆయన నిన్ను తన స్వంత వ్యక్తిగా చూసుకుంటాడు. నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎప్పుడూ దానిని తలపోసుకుంటూనే ఉంటాడు. కాబట్టి నువ్వు కూడా దాన్ని ఎప్పుడూ తలపోసుకునేలా చూసుకో. నీ దేవునిగా ఉంటానని, నిన్ను తన ప్రజలలో ఒక్కనిగా చేసుకుంటానని స్వయంగా మహిమగల దేవుడే యేసుక్రీస్తు ద్వారా ప్రమాణం చేశాడు. దేవుని దయ, దేవుని నిబంధన ఈ రెండూ ఖచ్చితమైనవి, శాశ్వతమైనవి అని తెలుసుకుని ఈ మాటలపైనే నువ్వు జీవించు. నిత్యత్వం కూడా వాటిని నీ దగ్గరుండి తీసివెయ్యలేదు.